అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. మనము ఈరోజు ఒక గొప్ప అవధూత సమాధి దగ్గర ఉన్నాము. వీరు శ్రీ 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 అవధూత వెంకటరమణప్ప స్వామిల మఠ శ్రీ సత్యజ్ఞానానంద సిద్ధాశ్రమ ట్రస్ట్ శాఖ, అరసనహల్లి క్రాస్, నంది ముఖ్య రాస్తా. ఇక్కడ నుంచి మనకి నంది భోగనందీశ్వర టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. అదేవిధంగా శ్రీ సత్యసాయి గ్రామ ముద్దనహల్లి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సత్యసాయి గ్రామ ముద్దనహల్లి మరియు నంది దేవస్థానానికి సరిగ్గా అటు ఇటు మధ్యలో ఉన్నటువంటి ఈ శ్రీ వెంకటరమణప్ప అవధూత స్వామి గురించి మనకి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ మందిరం ఉన్నది. ఇది కొద్దిగా ఉద్ధరణ చేసి ఇక్కడ కొటేషన్స్ కూడా, గురువు కొటేషన్స్ కూడా కన్నడలో రాశారు. అదేవిధంగా మనము మెయిన్ వారి యొక్క సమాధి మీద కొన్ని నంది, తర్వాత శివలింగం కూడా, త్రిశూలం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే గొప్ప గురువుల యొక్క స్తోత్రాలు కూడా రాసించారు. హంస హంస అనుచు అనుదినము వర్తించు భానుచంద్రల పవన నటనే మేరిగనతుడు భక్తుడు ముక్తుడు. హంస హంస అంటే సోహం, అది అచల సంప్రదాయానికి చెందినటువంటిది. మనము చెప్పకుండా మనకి నిరంతరము 21,600 సార్లు రోజుకి మనకి ప్రతిదినము కూడా సోహం అని నడుస్తూ ఉంటుంది. అది ఒక గొప్ప మంత్రం, అన్ని మంత్రాల్లో కూడా దాని గురించి రాశారు. అదేవిధంగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మత్స్యోత్స్యం నమామ్యహం. జై శ్రీ గురుదేవ్. ఇక్కడ ఇది మనకి లాక్ చేస్తున్నారు. అయితే లోపల మనం వీక్షించినట్లయితే వారి యొక్క సమాధి మందిరం శివలింగంతో దర్శనమిస్తుంది. ఇక్కడ కొద్దిగా చీకటిగా ఉంది కాబట్టి ఫ్లాష్ వేసి చూస్తాము. ఇక్కడ చూడండి, మనకి ఈ శివలింగం దర్శనమిస్తుంది కదా, ఇదే వారి యొక్క సమాధి మందిరం. వారి ఫోటో మనం బయట చూసాము. ఇక్కడ కూడా వారి ఫోటో వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి, గురువు రాఘవేంద్ర స్వామి యొక్క ఫోటోలు పెట్టారు. ఇది మనకి ఈ అవధూత యొక్క విషయము. నెక్స్ట్ మనము వీడియోలో వీరి గురించి పూర్ణంగా తెలుసుకొని వీరి యొక్క మహిమలు, వీరు ఎప్పుడు సమాధి అయ్యారు, వీరి యొక్క గురువులు ఎవరు అని మనము పూర్ణంగా తెలుసుకుందాము. ఇక్కడ ఇంకొక కొటేషన్ ఉంది, చూద్దాం. సురతరవు మరవల్ల సురభి హుందావల్ల పరుష పాషాణదోలగల్ల నరహిలగల్ల గురురాయ సర్వజ్ఞ. అవధూత వెంకటరమణప్ప యొక్క విషయము, వారి యొక్క సమాధి మందిరము మనము ఈరోజు దర్శించుకున్నాము. ఇలా దత్తాత్రేయ సాంప్రదాయంలో అవధూత చింతన శ్రీ గురుదేవదత్త, ఇలాంటి ఎంతోమంది మహనీయుల యొక్క అవధూతుల యొక్క మనము వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీరు లైక్ చేసి, మీరు చేసేటువంటి ఒక్క లైక్ ఎంతోమందికి ఈ వీడియోని చేరుస్తుంది. లైక్ చేసి ఎంతోమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. జై గురుదేవ్. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.